దేవుని యొక్క కృపా మహేశ్వరుని బట్టి, ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఈ రీతిగా మనలందరినీ సంరక్షిస్తూ ఆయన యొక్క పాదాల చెంత చేరి ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి ఇటు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి ప్రాముఖ్యంగా నా యొక్క స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరము ఈ రీతిగా సమకూర్చబడి ఉన్నాం. ఆయన తన యొక్క సింహాసనం నుంచి మనల్ని అందరినీ ప్రేమిస్తూ తన యొక్క కృపను విస్తరింపజేస్తూ మన జీవితాలలో ఆయన యొక్క జోక్యాన్ని ఉంచుతూ ఆయన యొక్క ప్రియులైన పిల్లల వలె మనమందరం కూడా కనబడాలని, ఆయన ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి సమస్త మానవాళి పాపముల విషయమై ఆయనను పరిహారంగా అర్పించి మనలను ఆయన యొద్దకు తీసుకున్నాడు. అటు దేవాది దేవునికి మనందరం కూడా మరి ఎక్కువగా విశ్వాసాన్ని కనపరుస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీ అందరికీ తేటతెల్లంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదని అంటే మనలందరినీ కుమారులుగా తీసుకుని ఉన్నది. ఆ కుమారులుగా తీసుకొనబడిన మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఎలాగూ కొనసాగాలి అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రతి విషయంలో కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యము. అలాగనే ఆయనకు అడుగుజాడల్లో నడవలసిన అవసరత ఎంతైనాను ఉన్నది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పాఠాన్ని మనము నేర్చుకుందాము. ఏంటనంటే మంచి శిష్యుని యొక్క లక్షణాలు అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. మంచి శిష్యుని యొక్క లక్షణాలు అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ లోకంలో తండ్రిని ఎలాగూ వెంబడించాలో ఏ నరుడికి తెలియదు. తండ్రి యొక్క సన్నిధానంలోనికి ఎలాగూ ప్రవేశించాలో ఏ నరుడికి అర్థం కాదు. ఈ తెలియని పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో వాడికి తోచినట్టుగా, వాడికి నచ్చినట్టుగా ఉంటున్న మానవుడికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి తండ్రి ఏం చేశాడనంటే ఎలాగూ ఆయన యొద్దకు చేరాలి, ఎలాగూ జీవిస్తే మనమందరం కూడా ఆయనకు సన్నిధానమందు పరిశుద్ధులుగా కనబడతాము, ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడతామని యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ప్రతి మనుష్యుడికి కూడా ఎలాగూ జీవించాలి, తండ్రిని ఎలాగూ ఆరాధించాలి, లేదంటే తండ్రి యొద్దకు ఎలాగూ చేరాలి అన్న విషయాలను యేసు ప్రభు ద్వారా తెలియపరచడం మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ఇంకనూ ముందుకు కొనసాగించడం కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగానే ఆ శిష్యులకు కూడా ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటనంటే శిష్యులను ఏర్పాటు చేయండి. అంటే ప్రాముఖ్యంగా మనందరము కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఉంటున్న మనమందరము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అనంటే మనమందరము కూడా క్రీస్తుకు శిష్యులమై ఉన్నాము. మనమందరం కూడా క్రీస్తుకు శిష్యులమై ఉన్నాము. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సువార్త పనిని ప్రారంభించడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత సువార్త పనిని ప్రారంభించడం మనం చూస్తున్నాం. సువార్త పనిని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన శిష్యులను చేసుకోవడానికి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతుంటే చాలా సుస్పష్టంగా అక్కడ ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. పేతురు మరియు ఎవరున్నారు అక్కడ? ఆంద్రేయ ఉన్నారు. పేతురు మరియు చూడండి పైన 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూశాను, వారు జాలర్లు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం.
యేసుప్రభు తన కొరకు మొట్టమొదటిగా ఎవరిని నిర్ణయించుకోవడం మనం చూస్తున్నామంటే శిష్యులను నిర్ణయించుకోవడం మనం చూస్తున్నాము. శిష్యులను ఆయన పిలవడం మనం చూస్తున్నాము. శిష్యులను పిలిచాడు. ఎలాగని పిలిచాడు అని అంటే, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. అండర్లైన్ చేసుకోండి. ప్రతి విషయాన్ని కూడా ఈరోజు నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి మీ జీవితాలలో. మనమందరము కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను క్రీస్తు యొక్క సన్నిధానంలోనికి వచ్చాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థం కావాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ఈ విషయం అర్థమైందనంటే నా బాధ్యత ఏంటో నాకు తెలుస్తుంది, నా యొక్క ప్రవృత్తి ఏంటో నాకు తెలుస్తుంది. క్రీస్తులో నేను ఏం చేయాలి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ఎలాగో జీవించాలి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ఎలాగో జీవిస్తే క్రీస్తుకు ప్రీతికరంగా కనబడుతూ ఉంటాను, లేదా తండ్రికి ప్రీతికరంగా కనబడతాను అని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రశ్నించుకోవాలి తన యొక్క జీవితంలో. ఒక విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున క్రీస్తు యొక్క సిలువను పట్టుకుని, లేదంటే క్రీస్తు యొక్క శ్రమలను పట్టుకుని, లేదంటే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని పట్టుకుని సువార్త చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సువార్త చెప్తున్నప్పుడు క్రీస్తు యొక్క సిలువను ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రచురం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించేయండి. గాస్పెల్ అని అన్నాడు, సువార్త పక్కన పెడదాం, అసలు వార్తే వెళ్ళట్లేదు. ఇంకా మంచి వార్త ఎక్కడికి వెళ్తుంది? సమాజంలోనికి, ప్రపంచంలోనికి. సమాజంలోనికి ఏది తీసుకుని వెళ్తున్నారంటే స్వస్థతను తీసుకుని వెళ్తున్నారు, లేదంటే ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నారు, మేలులు తీసుకుని వెళ్తున్నారు. నీకు సమస్యలు ఉన్నాయా నా దగ్గరికి అని అడుగుతున్నారు తప్ప నిజంగా క్రీస్తును ఎంతమంది ప్రకటిస్తున్నారో, సువార్తను ఎంతమంది ప్రకటిస్తున్నారో, సత్యమును ఎంతమంది ప్రకటిస్తున్నారు? సత్యమును ప్రకటిస్తున్న వారు చాలా కొద్దిమందే ఉన్నారు. లోక సంబంధమైన విషయాల చేత మిళితం చేస్తూ, లోక సంబంధమైన ప్రవర్తనల చేత మిళితం చేస్తూ సువార్తను బోధిస్తున్న వారు ఉన్నారు. సువార్త క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము, వీటిని గురించి బోధించినదే సువార్త. ఎందుకు శ్రమ పడ్డాడో నువ్వు చెప్పాలి లోకానికి, ఎందుకు మరణించాడో చెప్పాలి లోకానికి, ఎందుకు పునరుత్థానం చెందాడో చెప్పాలి లోకానికి. అందుకే ఏర్పాటు చేసుకోవడానికి పిలిచాడండి శిష్యులను. ఎందుకు పిలిచాడు చూడండి ఒకసారి. 4:19 నేను మనుష్యులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేతును. ఏ విషయంతో మీరు మనుషులను పడతారు? ఆ వల ఏంటి అని అంటే, ఇదిగో నా శ్రమలు, నా మరణము, నా పునరుత్థానము ఏ మనుషుల కోసమైతే ఉన్నదో ఆ మనుషుల కోసము నేను ఎందుకైతే నా ప్రాణాన్ని అర్పించానో ఆ విషయాన్ని మనుషులందరికీ తెలియపరుస్తూ వారిని అందరినీ మీరేం చేయాలి? నా యొద్దకు తీసుకుని రావాలి. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. అంటే మనమందరం కూడా క్రీస్తులోనికి పిలువబడ్డాం. రైట్. ఎలాగో పిలువబడ్డాము అంటే శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాము. గుర్తుపెట్టుకోండి, శిష్యుడిగా ఉండడానికి పిలువబడ్డాము. అందుకనే మత్తయి సువార్త 28:18 మనం చదివితే, మత్తయి సువార్త 28:19 చూడండి ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అంటే సువార్త ప్రకటింపబడిన ప్రతి ఒక్కరిని కూడా ఎలాగూ చేయమని యేసుప్రభు ఆజ్ఞాపించాడు అంటే శిష్యులుగా చేయండి. ఎలాగూ చేయమని? శిష్యులుగా చేయండి. అంతే తప్ప ఇంకేదో రీతిగా చేయమని చెప్పలేదు. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి. ఏంటి నా సువార్త? నేను ఈ లోకానికి వచ్చాను, శ్రమపడ్డాను, మరణించాను, తిరిగి లేచాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. నేను మరణించానని చెప్పండి, నేను తిరిగి లేచానని చెప్పండి, నేను తిరిగి లేచడం ద్వారా మీ అందరికీ జీవం ఉన్నదని చెప్పండి. మీరు దానిని చెప్తూ అనేక మందిని ఏం చేయండి? మరలా శిష్యులుగా చేయండి. ఏ శిష్యులుగా చేయాలి? మరలా మనుష్యులను పట్టు జాలరులుగా చేయాలి. ఏ శిష్యులుగా చేయాలి? మనుష్యులను పట్టు జాలరులుగా చేయాలి. ఎందుకు మనుష్యులను పట్టుకోవాలి అని అంటే, మనుష్యుడు చెదిరిపోయాడు లోకంలో, మనుష్యుడు చెదిరిపోయాడు పాపములో, మనుష్యుడు పాపంలో కొట్టుకుపోతున్నాడు. ఆ చెదిరిపోయిన మనుష్యుడిని, కొట్టుకుపోతున్న మనుష్యుని వలవేసి పట్టుకోవాలి. వలవేసి పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక గురువు ఉన్నాడు మనకి.
ఆ గురువు ఏం టీచ్ చేస్తున్నాడు, ఏం బోధించడానికి సిద్ధంగా ఉన్నాడంటే మనుష్యులను పట్టుకుంటే ఎలాగ పట్టుకోవాలి, మనుషులను పట్టుకుంటకు సాధనాలుగా మనల్ని తయారు చేయబోతున్నాడు. ఆయన మనుషులను పట్టుకుంటకు సాధనాలుగా మనలను తయారు చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే యేసు ప్రభు మనలను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే తనకు శిష్యులుగా చేసుకోవడానికి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? తనకు శిష్యులుగా చేసుకోవడానికి పిలుస్తున్నాడు. రైట్. సో ఇప్పుడు ఆయన పిలిచాడు కదా, పిలిచాడా? పిలిచాడు. పిలిచి మనల్ని ఎలా ఉండమంటున్నాడు? శిష్యులుగా ఉండమంటున్నాడు. ఒక వ్యక్తిని మనం గురువుగా స్వీకరించాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలను కూడా మనం ఏం చేయాలండి? గ్రహించాలి. ఆ యొక్క వ్యక్తి వ్యాలిడ్ పర్సనా కాదా? ఆ వ్యక్తిలో నేను గురువుగా స్వీకరించడానికి లక్షణాలు ఉన్నాయా లేవా ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే హీ ఈజ్ ఏ వెల్ క్వాలిఫైడ్ టీచర్ ఫర్ అస్. యేసు ప్రభు ఎలా ఉన్నాడండి? అర్హత కలిగిన బోధకుడిగా ఉన్నాడు, అర్హత కలిగిన గురువుగా ఉన్నాడు. మనకి ఈ లోకంలో ఆయన అనుసరించకుండా ఏది బోధించలేదు, ఆయన జీవించకుండా దేనిని కూడా ప్రకటించలేదు. ఆయన జీవించాడు, అనుసరించాడు, ఆ తర్వాతే ప్రకటించాడు. యేసు ప్రభు సువార్త చెప్పడానికి ఆయన సిద్ధపడినప్పుడు, బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. ఎలా ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీస్ ఆఫ్ అవర్ గుడ్ టీచర్. ఆయన యొక్క క్వాలిటీస్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన ఆషామాషిగా ఉంటూ, ఆయన ఆకతాయిగా ఉంటూ, లేదంటే ఆయన క్వాలిఫికేషన్స్ లేకుండా ఉంటూ మనలను శిష్యులుగా చేసుకోలేదు. మరి ఎలాగ చేసుకున్నాడు అంటే ఆయన క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి, ఆయనలో చక్కటి క్వాలిటీస్ ఉండి, ఆ క్వాలిటీస్ మనందరం కూడా కనపరచడం కొరకు మనల్ని శిష్యులుగా చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. సో మన యేసు ప్రభు యొక్క క్వాలిటీ చూడండి. ఆయన సువార్త పనిని ప్రారంభించడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిగా దేన్ని జయించాడు చెప్పనా? లోకాన్నే జయించాడు. లోకాన్ని జయించాడు. ఎలాగో జయించాడు లోకాన్ని? ఎలాగ జయించాడు లోకాన్ని అని అంటే చూడండి, లోకంలో ఉన్నదంతా కేవలము శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ 3 ఉన్నాయి లోకంలో. ఈ 3 ఏం చేస్తాయంటే మానవుడిని క్రీస్తులోనికి వెళ్ళకుండా, దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. మొట్టమొదటి విషయం చెప్పనా? లోకంలోని పెద్ద శత్రువు ఏంటో చెప్పనా? ఆకలి. ఏంటండి పెద్ద శత్రువు? మీరు ఎన్ని ప్రయత్నాలు ఎవరు చేసినా సరే తర్వాత ఆ పరిస్థితి దాటిన తర్వాత ఇంకా సంపాదించుకుంటున్నాడు అత్యాశ వల్ల కానీ, లేదంటే సంపాదించే ప్రతి మనుషుడిని అడగండి, ఎందుకు సంపాదిస్తున్నావు నువ్వు అని అంటే, పొట్టకూటి కోసం సంపాదిస్తున్నాను. దేనికోసం సంపాదిస్తున్నాను? పొట్టకూటి కోసం. ఏ మనుషుడినైనా సరే అడగండి, ఈ కష్టపడుతున్న వాడిని ఎవరినైనా సరే అడగండి, ఎందుకు నువ్వు సంపాదిస్తున్నావు, ఎందుకు నువ్వు కూలి పనికి వెళ్తున్నావు, ఎందుకు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు అని అంటే, నేను ఆహారం కొరకు. మొట్టమొదటిది బేసిక్ నీడ్ ఏంటంటే ప్రాపర్ ఫుడ్ కోసం. సో నీ కంటి ముందు ఆహారం ఉంటే దేన్నైనా సరే మర్చిపోతావు. గుర్తుపెట్టుకోండి, నీ కంటి ముందు ఆహారం ఉంటే నువ్వు దేన్నైనా సరే మర్చిపోతావు. సో లోకాన్ని నువ్వు ఫస్ట్ జయించాలంటే, నువ్వు దేన్ని జయించాలంటే నీ ఆకలిని జయించాలి. ఆకలి ద్వారా నీకు వచ్చే ఆలోచనలు ఏదైతే ఉంటాయో వాటిని జయించాలి. యేసు ప్రభు స్వార్థను ప్రకటించాలంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకని అన్నాడు కదా, ఒక గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఏ మనుషుడైనా సరే దానికి సంబంధించిన తగులుబడి చూసుకుని ఎంత ఖర్చు అవుతుంది ఒక గృహము కట్టబడాలంటే అని తగులుబడి చూసుకుని అప్పుడు సిద్ధపడి గృహాన్ని కట్టడానికి ముందుకెళ్తాడు కదా. అలాగుననే ప్రతి మనుషుడు కూడా క్రీస్తులో ప్రవేశించడానికి కూడా తగులుబడి చూసుకోవాలి. నేను ఎంతవరకు కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది, నేను ఎంత లెక్క ప్రయాణం చేయవలసి ఉంటుంది క్రీస్తులో, ఒకవేళ ఇన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రిపేర్ అయి రావాలంట. ఏమై రావాలి? ప్రిపేర్ అయి రావాలి. యేసు ప్రభు ప్రిపేర్ అయి వచ్చాడు సువార్త పనిలోనికి. ఆయన ప్రిపేర్ అయి వచ్చాడు. ఎలాగో ప్రిపేర్ అయ్యాడంటే 40 దినములు పగళ్ళు రాత్రి ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో గుర్తుపెట్టుకోండి, ఈ ఉపవాసం ఉంటున్నప్పుడు మనకు కలిగే ఫీలింగ్ ఏంటనంటే, 1 రోజు 2 రోజులు అయ్యేసరికి మన బాడీలో ఉన్న ఆ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి.
తగ్గుతూ ఉండేసరికి మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే చచ్చిపోతానేమో నేను అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తూ ఉంటుంది? ఒక రకమైన సెన్సేషన్ కలిగిస్తూ ఉంటుంది. స్టొమక్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక రకమైన సెన్సేషన్ కలిగిస్తూ ఉండి ఆ సైన్స్ని బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి పంపించిందో బ్రెయిన్ వెంటనే నోటికి పంపిస్తుంది. ఏమని? అర్జెంటుగా నువ్వు తినే ఏదైనా తినే లేకపోతే ఏమైపోతావు, నువ్వు చచ్చిపోతావేమో. సో ఎప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేసావో లోకంలో ఏ పరిస్థితికైనా సరే నువ్వేమైపోయావు అంటే రెడీ అయిపోయావు. ఎందుకు? చచ్చిపోవడానికి నువ్వు రెడీ అయిపోయావు కదా. దేనికి? ఆల్రెడీ తినకపోతే ఎంత కష్టమైన పరిస్థితి ఉంటుందో నువ్వు అనుభవించేసావు కాబట్టి, తినకపోతే మరణిస్తానేమన్న భయాన్ని నువ్వు అనుభవించేసావు కాబట్టి నీకేమొస్తుందంటే తర్వాత ఎట్టి పరిస్థితినైనా సరే జయించే స్థితి నీకు వస్తుంది. అందుకని యేసు ప్రభు చూడండి ఒకసారి, అందుకనే మనం ఒక గురువుని చూస్ చేసుకుంటున్నప్పుడు క్వాలిఫైడ్ గురువుని చూస్ చేసుకోవాలి. యేసు ప్రభు క్వాలిఫైడ్ గురువు. ఎందుకు అనంటే ఆయన సువార్త పనిని ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన తగులుబడిని మొత్తాన్ని చూసుకున్నాడు. ఎంత ఖర్చు అవుతుంది? నా జీవితం ఖర్చు అవుతుందా? నా జీవితానికి ఖర్చు అవ్వడానికి సమస్తమును నేనేం చేస్తాను? ఇక్కడ రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్నాడు ఆయన. 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన స్వార్థ పనుల ముందు కొనసాగాడు. శరీరాశను ఆయన చంపేశాడు, జయించాడు. నేత్రాశను ఆయన జయించాడు. జీవపు డమ్మాన్ని అంటే శాశ్వతముగా జీవించి ఉండాలి అన్న ఆలోచనను ఆయన చంపివేసుకున్నాడు. దేని చేత అంటే ఉపవాసం ఉండుట చేత. ఉపవాసానికి చాలా పవర్ ఉందండి. ఉపవాసానికి చాలా పవర్ ఉంది. సో యేసుప్రభు ఏం చేశాడు? తన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకున్నాడు. సిద్ధపరచుకుని సమస్త మానవాళికి కూడా మాదిరికరంగా ఉండడం కొరకు ఆయన ఏం చేస్తాడంటే తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకుని మనకి మాదిరికరమైన జీవితాన్ని ఉంచాడు. హీఈస్ ఏ క్వాలిఫైడ్ టీచర్. ఎవరండి? ఈజ్ ఏ క్వాలిఫైడ్ టీచర్. ఆలోచన చేయండి ఒకసారి, మనం ఏం చేస్తున్నాం? ఎవరిని లోకంలో గురువులుగా ఎంచుకుంటున్నాం? ఒకరోజు ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకరోజు అంట 90s మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మంచి తత్వవేత్త, మంచి ఫిలాసఫర్, మంచి గురువు. సెప్టెంబర్ 5వ తారీఖు ఏం చేసుకుంటాం మనం? టీచర్స్ డే. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానిని ప్రారంభించారు. అప్పటి నుంచి అది కొనసాగుతుంది. ఎందుకంటే హీ ఈజ్ ఏ క్వాలిఫైడ్ టీచర్ అన్నమాట. చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి. భారతదేశ సంబంధమైన ప్రతి విధమైన మత గ్రంథాలను చదివాడు. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన ప్రతి విధమైన మత గ్రంథాలను కూడా ఆయన చదివాడు. భారతదేశ గ్రంథాలు ఆయన తెలుసు, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన మత గ్రంథాలు తెలుసు, భారతదేశ జ్ఞానము తెలుసు, పాశ్చాత్య దేశంలో ఉన్న జ్ఞానం కూడా ఆయనకి తెలుసు. అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఉన్న మతాలన్నిటికీ సంబంధించి చక్కటి సారాంశాన్ని ఆయన ఒక బుక్గా కూడా రచించడం మనం చూస్తాం. అట్టి చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గరికి ఒక రోజున ఒక ఆయన వచ్చాడు. కేరళకు సంబంధించిన సనాతన బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చిన ఒక ఆయన సుధాకర్ పిల్లై. ఆయన వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ అడుగుతున్నాడు, అయ్యా మీరు చక్కటి గురువు, అయితే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నా కొరకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి, ఇక మీద నేను కూడా ముందుకి చక్కటి జ్ఞానాన్ని పొందడానికి అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చేశాడంటే ఒక బుక్ని తీసుకుని ఆయనకి ఇచ్చాడు. ఒక బుక్ని తీసుకుని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ బుక్ తెరిచి చూసినప్పుడు ఆ బుక్లో ఏమున్నాయంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలకు సంబంధించిన క్రొత్త నిబంధన బుక్ అది. ఆ బుక్ని చూసిన వెంటనే ఈ సనాతన బ్రాహ్మణుడైన ఆ సుధాకర్ పిల్లయ్యకి కాస్త వ్యసనంగా అనిపించింది. ఎందుకనంటే నిమ్న కులస్తుడైన వారి యొక్క దేవుని యొక్క బుక్ నువ్వు నాకు ఇస్తున్నావేంటి అని సర్వేపల్లి రాధాకృష్ణన్ అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు కదా, ఒకసారి పుస్తకాన్ని చదువు, ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత నీకు వేరొక గురువు అవసరం నీకు అనిపిస్తే నా దగ్గరికి రా, నేను వేరొక గురువుని నీకు పరిచయం చేస్తాను అని అంటాడు. సుధాకర్ పిల్ల ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరలా రాధాకృష్ణన్ గారి దగ్గరికి గురువుని పరిచయం చేయని రాడు. ఎందుకు తెలుసా? ద మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్ ఎక్కడ ఉన్నాడు చెప్పనా?
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ద మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయన బోధించే అమూల్యమైన విషయాలు ఈ లోకంలో ఎవరు బోధించరు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసుకొచ్చింది. ప్రసాద్ గంటిల గారని చక్కగా మాట్లాడతారు, ఆయన మాట్లాడారు. ఆయన చెప్తున్నాడు, విన్నాను నేను. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. నిజమే కదా, మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. మన చేతిలో మన జీవితాన్ని మార్చుకోవడం కొరకు, జీవ మార్గాన్ని పరిచయం చేయడం కొరకు, నిత్య జీవాన్ని పరిచయం చేయడం కొరకు, ఎలాగో జీవించాలో, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలాగో జీవించాలో పరిచయం చేయడం కొరకు మనకి అద్భుతమైన గురువు ఉన్నాడు. అద్భుతమైన గురువు ఉన్నాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. అద్భుతమైన గురువు. మనకు జీవితాలను ఆయన ఏం చేస్తాడంటే సుమధురంగా మార్చగలడు. మన యొక్క జీవితాలను ఆనందంగా మార్చగలడు. మనకు జీవితాలను సంతోషదాయకంగా మార్చగలడు. చక్కటి విషయాలను బోధించుట ద్వారా ఆయన ఒక మాట తెలియపరిచాడు. మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుడి అని అన్నాడు. అంటే ఆయన మనలను ఎలాగ వెంబడించమంటున్నాడు? యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే జీవించాడో అలాగునే దానిని అనుసరిస్తూనే ఆయనను వెంబడించాలి. దానిని అనుసరిస్తూనే మనము ఆయనను వెంబడించాలి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, నీవు గనక యేసు ప్రభువుకు మంచి శిష్యుడిగా ఉండాలని కోరుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నువ్వేం చేయాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అంటే నా సెల్ఫ్, నేను అనేది ఏదైతే ఉందో సెల్ఫ్ అహంకారం, దానిని నేనేం చేయాలి? విడిచిపెట్టాలి. నేను అన్నదాన్ని పక్కన పెట్టి నీవే ప్రభువా అని ఆయనకి ఇచ్చేయాలి అధికారం. అందుకే అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. తను తాను పక్కన పెట్టుకోవాలి. తను తాను విసర్జించుకోవాలి. తన యొక్క ఘనత, తన యొక్క జీవము ఏదైతే ఉందో లోకంలో, తన యొక్క స్థితి ఏదైతే ఉందో లోకంలో సమస్తమును ఏం చేయాలి? ఉపేక్షించాలి, పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఎవరిని వెంబడించాలి అంటే నన్ను వెంబడించాలి. ఇది యేసుప్రభు చెప్తున్న అద్భుతమైన ఉపదేశము. లోకము శాశ్వతం కాదని ఎవరు ప్రూవ్ చేశారంటే యేసుప్రభు ప్రూవ్ చేశాడు. జస్ట్ 3.5 yearsలో, 3.5 సంవత్సరాలలో సమస్త విషయాలను బోధించాడు ఆయన. 3.5 సంవత్సరాలలో సమస్త విషయాలను, సమస్త మర్మాలను బోధించాడు ఆయన. యోహాన్ గారు అంటాడు కదా, ఆయన జీవించిన 3.5 సంవత్సరాలలో చేసిన కార్యాలన్నింటినీ వివరించుకుంటూ వెళ్ళాలంటే భూలోకంలో ఉన్న పేజీలు సరిపో. ఏం సరిపో? బుక్కులు సరిపో అనమాట, పేజీలు సరిపో. అన్ని ఎక్కువ రాశాడు ఆయన, అన్ని ఎక్కువ చేశాడు ఆయన అని రాశాడు. కాబట్టి అట్టి క్వాలిఫైడ్ టీచర్ విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చూస్ చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలండి? యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మీరు ఉపవాసం ఉండినప్పుడు ఎలా ఉండాలంట అంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మనము ఆయనను వెంబడించడానికి సిద్ధపడినప్పుడు మన జీవితంలో ఏముండాలి అని అంటే యాజ్ ఇట్ ఈజ్గా యేసుప్రభు ఎలాగ జీవించాడో అలాగ జీవించే ప్రయత్నము నేను చేయాలి. అంటే లోకాన్ని నేను జయించాలి. దేన్ని జయించాలి? నేను ఒక విషయం చెప్తాను, లోకాన్ని జయించడం సోలోగా నాకు పాసిబులా? శరీరాశను జయించడం నా సొంతంగా నాకు పాసిబుల్ అవుతుందా? అవదు. నేత్రాశను జయించడం నాకు సొంతంగా నాకు పాసిబుల్ అవుతుందా? అవదు. జీవడమ్మాన్నే జయించడం నా సొంతంగా నాకు పాసిబుల్ అవుతుందా? అవదు. మరెవరో పాసిబుల్ అవుతుంది అంటే యేసు ప్రభు నీ తోడుంటే, యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉంటే అప్పుడు నీకు అది పాసిబుల్ అవుతుంది. అందుకని ఆయన అన్నాడు కదా, మీరు నన్ను వెంబడించండి. తన సిలువను ఎత్తుకొని, అంటే తన యొక్క పరిస్థితులను ఎత్తుకొని, సిలువను ఎత్తుకోవడం అంటే చక్కగా వడ్రంగని పిలిచి ఒక 10 అడుగులు సిలువ చేయించుకుని నేను కూడా మన బుచ్చిమేడ గ్రామం అంతట్లో ప్రతి వీధి తిరగాలి నేను, అంతేనా?
మరి తన సిలువును ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? మన జీవితాలలో ఏమి పరిస్థితులు అయితే ఉన్నాయో, మన జీవితాలలో ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని కఠినమైన సందర్భాలు ఉన్నాయో, లేదంటే ఒకవేళ నా జీవితం ఉన్నతమైనది అయినప్పటికీ కూడా, నా జీవితము ఉన్నతమైనది అయినప్పటికీ కూడా దానిని కూడా నేను పరీక్షించుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. అది సిలువనెత్తుకుని వెళ్ళడం అంటే. వాటన్నిటిని నేను జయిస్తూ ముందుకు వెళ్ళాలి అని దాని అర్థము. వాటన్నిటిని జయిస్తూ అంటే ఈ లోకంలో ఉన్న నా స్థితి క్రీస్తు నుంచి నన్ను వేరు చేయకూడదు. ఈ లోకంలో ఉన్న నా పరిస్థితి క్రీస్తు యొక్క మార్గంలో నుంచి నన్ను వేరు చేయకూడదు. అది నా సిలువను ఎత్తుకుని, అంటే నేను లోకాన్ని జయించి ముందుకు కొనసాగాలి. సో లోకాన్ని జయించాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు ఇచ్చాడు. ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఫస్ట్ రోజు ఉపవాసం ఉండేసరికి ఎలా ఉంటుంది మనకి? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రోజువారీగా రోజు తింటున్నట్టుగా తినేస్తే మీకు ఏమనిపించదు. అప్పటి వరకు ఏ స్పెషల్ ఐటమ్స్ మీ కళ్ళ ముందు కనబడవు. మీరు ఫాస్టింగ్ ఉంటారో, మీరు ఫాస్టింగ్ ఉన్న రోజే స్పెషల్ డిషెస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. అవునా కదా? స్పెషల్ డిషెస్ అన్నీ అప్పుడే వస్తాయి మీ ముందుకు. స్పెషల్ వెరైటీస్ అని అప్పుడే వస్తాయి మీ ముందుకు. వాటిని చూసినట్టే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మనుషుడు దేన్నైనా సరే కంట్రోల్ చేసుకోగలడు, కానీ దేన్ని కంట్రోల్ చేసుకోలేడంటే తిండిని కంట్రోల్ చేసుకోలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో కాదు, ఎందులోనైనా సరే చాలా సుస్పష్టంగా చెప్పారు, ఉపవాసం ఉన్నాడంటే మనుషుడు తాను కంట్రోల్ చేసుకుంటాడు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. ఎగ్జాంపులరీగా ఆయన జీవించి చూపించాడు. మీరు ఉపవాసం ఉండండి, మీరు ఉపవాసం ఉన్నారంటే మీరు లోకాన్ని జయిస్తారని చెప్పేసి. ఎప్పుడైతే నీ కళ్ళ ముందు నీకు నోటికి, నీ మనసుకి బాగా ఇష్టమైన ఆహారం ఉన్నప్పటికీ కూడా దానిని తినకుండా నిన్ను నువ్వు రెగ్యులేట్ చేసుకున్నావో, నీ జీవితంలో 70% విజయం సాధించావు. తెలుసా? ఎప్పుడైతే నీ కళ్ళ ముందు నీకు ఇష్టమైన ఆహారము, నీకు మనసుకు నచ్చిన ఆహారము, నువ్వు బాగా ఇష్టపడే ఆహారాన్ని నువ్వు ఎప్పుడైతే తినకుండా నువ్వు అలాగే ఉంచుతూ నేను ఒక నియమంతో ఉన్నానని డిసిప్లిన్ కలిగి ఉన్నావో, నీ జీవితాన్ని 70% నువ్వు సాధించేసావు, విజయాన్ని సాధించేసావు. నిజమండి. ఎందుకు తెలుసా? అది తినకపోతే ఆ టేస్ట్ పోద్దేమో అన్న ఆలోచన ఎప్పుడైతే నీలో వచ్చేసిందో నువ్వు దాన్ని వెంటనే తినేస్తావు. అదే అది తినకపోయినా సరే ఏమైపోద్ది, మళ్ళీ ఇంకోసారి తింటానులే, కంగారు ఏం లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, రేపన్న రోజు సాతానుడు నిన్ను పడగొట్టడానికి ఆహారాన్ని వాడు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు దగ్గరికి సాతానుడు 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చినప్పుడు కూడా శరీరాశను చూపించాడు, నేత్రాశను చూపించాడు, జీవబ్రహ్మాన్ని చూపించినప్పుడు ఆయన 3ని జయించాడు. సో నువ్వు కూడా ఎప్పుడైతే ఈ 3ని జయించగలిగావో, ఆ 3ని బేస్ చేసుకుని ఇక ఎప్పుడైనా సరే సాతానుడు నీ ఎదుకు వచ్చి శోధించడానికి ప్రయత్నం చేస్తాడంటే చేయడు. సాతానుడు శోధించే శోధనలు ఏ రకంగా ఉంటాయండి? సాతానుడు ఏమంటాడు చెప్పనా? నీలో ఉన్న దానిని లేదు, నీకు మళ్ళీ కొత్తగా వస్తుందని చెప్తాడు సాతానుడు. అవునా కదా? నీలో ఉన్నదానిని నీలో లేదు అని చెప్పి నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేసి, ఇదిగో ఇది చేస్తే నీకు వస్తుంది అని చెప్పి మోసం చేస్తాడు సాతానుడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ ఆహారాన్ని తిను, నువ్వు జీవాన్ని పొందుతావు అని అంటున్నాడు. యేసుప్రభులో ఏముంది? ఆల్రెడీ జీవం ఉంది, జీవాహారం ఆయనే. నువ్వు పైనుంచి దుమ్ముకై దూతలు వచ్చి పట్టుకుంటావు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అడుగుతున్నాడు. యేసుప్రభు ఆల్రెడీ ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడే ఉన్నాడు. ఈ లోకానంతటిని నీకు ఇచ్చేస్తున్నాడు, నా పాదాలు సాష్టాంగపడు అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? సమస్తమునకు అధిపతి అయి ఉన్నాడు. అంటే సాతానుడు మోసం చేయడానికి ఏ రకమైన విషయాలను వాడుకుంటాడు అని అంటే, నీలో ఉన్న విషయాలనే వాడుకుని నీలో లేవు అని చెప్పి నిన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడా? ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఈ ఫలాన్ని తినొద్దు అన్నాడా? లేదు, మీరు తినకుండా ఉంటేనే ఏమి పొందట్లేదు, మీరు తిన్నారంటే మీరు చావరో, మీరు దేవులు అంటే వారు అవుతారు, దేవతలు అంటే వారు అవుతారు అని చెప్పాడు. నిజం చెప్పండి, మానవుడు అంతకుముందే దేవుని స్వరూపియా కాదా?
దేవుడు నరులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు కదా. అంటే మానవుడు దేన్ని గుర్తించలేకపోతున్నాడు అంటే తనలో ఉన్న దేవుని స్వరూపాన్ని గుర్తించలేకపోవడం వల్ల ఏదో రావాలని, ఏదో కావాలి అని చెప్పేసి దేనిలో ప్రవేశించబోతున్నాడో, పాపములో ప్రవేశించబోతున్నాడో. అవ్వ ఆదాము ఇద్దరు ఆ తప్పులే చేశారు. వారిద్దరూ గుర్తించలేదు. ఏం గుర్తించలేదు? మాలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుని స్వరూపము మాలో ఉన్నదేని ఆదాము అవ్వలు గుర్తించలేదు కాబట్టి సాతానుడు వచ్చి మీరు చావనే చావరు, మీరు దేవతల వంటి వారు అయిపోతారు అనగానే, అవునా నిజమా, అయితే మేము వెళ్ళి తినేస్తాం. ఆలోచించండి ఒకసారి. అంటే సాతానుడు కొత్త ఆయుధాలు ఏది వాడని నేను చాలాసార్లు చెప్పాను. కొత్త ఆయుధాలు ఏది వాడు నీలో ఉన్నదాననే లేదు అని చూపించి నీతో పాపం చేయించడానికి నేను పురుకొలుపుతాడు. సో నువ్వు దాన్ని జయించాలంటే ఎప్పుడైతే నీ కంటిని నువ్వు కంట్రోల్ చేసుకున్నావో, నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకున్నావో, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకున్నావో, సమస్తము నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నీకు ప్రీతికరమైన ఆహారము నీ ముందు ఉన్నప్పుడు నేను దానిని తినను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, చాలా సందర్భాలలో నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చో లేదా బంధుమిత్రులు వచ్చో ఎవరో ఒకరు వచ్చి తిను 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 అని ప్రేరేపించినా సరే నువ్వేం చేయవు, దానిని తినవు. నువ్వు ఎప్పుడైతే తినలేదో, నేను చెప్తున్నాను, నీలో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. నీలో ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నదో నువ్వు యేసుక్రీస్తుకు మంచి శిష్యుడి వలె ఉంటావు. యేసుక్రీస్తుకు మంచి శిష్యుడి వలె ఉంటావు. గమనించండి ఒకసారి. సాతాను నిన్ను ఎలాగ మోసం చేస్తున్నాడు? నీలో ఉన్నదాన్నే లేదు అని చెప్పి మోసం చేస్తున్నాడు. నీలో ఉంది ఆల్రెడీ. దేవుని ఆత్మ నీలో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఏం చెప్తాడనంటే, నువ్వు పలానా పని చేయి, దేవుడి ఆత్మ నీలోనికి వస్తుంది అంటే అప్పుడు నువ్వేం చేయకూడదు? చేయకూడదు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తను నువ్వేం చేస్తున్నావో నీ యొక్క జీవితంలోనికి పొందుకుంటున్నావు కాబట్టి ఆదరణకర్త నీ యొక్క జీవితంలోనికి రావాలి అంటే కేవలము దేవుని ద్వారా జరుగుతుంది తప్ప లోకంలో ఇంకెవరి వలన జరగదు. నువ్వేం చేయాలంటే వినాలి. గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? దేవునిలో కొనసాగాలి. ఆయన నిన్ను మంచి శిష్యుడిగా ఉండడానికి పిలుస్తున్నాడు. మనుషులను పట్టు జాలరిగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఈ లోకంలో నీ జీవితం మొత్తం, నీ ప్రయాణం మొత్తంలో నువ్వేది జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే, దేవుడు నా జీవితం ద్వారా నన్ను శిష్యుడిగా ఏర్పరచుకొని నా ప్రవర్తన ద్వారా అనేకులను మార్చడానికి రెడీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రెడీగా ఉన్నాడు. అందుకు పిలుచుకున్నాడండి. నేను ఎందుకు శిష్యుడిగా చేసుకున్నాడు? అందుకు శిష్యుడిగా చేసుకున్నాడు. వీఆర్ హ్యావింగ్ ఏ క్వాలిఫైడ్ టీచర్. మంచి గుణలక్షణాలు కలిగిన బోధకుడు మనకున్నాడు. మంచి ప్రవర్తించకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక గొప్ప వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. సో ఇప్పుడు నేను అలాగ ప్రయత్నం చేయాలంటే నాలో ఏ రకమైన క్వాలిటీస్ ఉంటే నేను అలాగూ జీవించడానికి నేను ముందుకు కొనసాగుతాను. యేసు ప్రభువును యాజ్ ఇట్ ఈజ్గా వెంబడించే డిసైపుల్గా, శిష్యుడిగా నేను ఎలా ఉంటాను? నాలో ఏ క్వాలిటీస్ ఉంటే నేను యేసు ప్రభువును వెంబడిస్తున్న మంచి శిష్యుడిగా ఉంటాను అంటే, మొట్టమొదటిగా నాలో ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? ఐ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. బలమైన విశ్వాసం నాలో ఉండాలి. ఏముండాలి? బలమైన విశ్వాసము నాలో ఉండాలి. నా విశ్వాసము కదిలింపబడినదిగా ఉండాలి. నాలో కదిలింపబడిన విశ్వాసము రావాలి అనంటే నేను క్రీస్తుని గురించి వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. నాలో బలమైన విశ్వాసము కలగాలి అంటే మొట్టమొదటిగా నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? వినాలి. వినుటకు ఎలా ఉండాలండి? ఆతురత కలిగి ఉండాలి. వినుటకు ఆతురత కలిగి ఉండాలి. చెప్పుటకు ఆతురత కలిగి ఉంటే కంటే వినుటకు ఆతురత కలిగి ఉండాలి. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన
విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏది వినాలి మీరందరూ? లోకంలోని కళ్ళబొల్లి కబుర్లు వినకూడదు, మాయ మాటలు వినకూడదు. ఒక గంట సేపు కూర్చోబెట్టి మిమ్మల్ని లోకంలో కబుర్లన్నీ చెప్పి మిమ్మల్ని మోసం చేసేవాడి మాటలు మీరు వినకూడదు. మరే మాటలు మీరు వినాలి? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తుని గూర్చిన మాటలు నువ్వు వినాలి. క్రీస్తు సంబంధిగా నువ్వు ఉంటున్నప్పుడు నీలో విశ్వాసము కలగాలి, విశ్వాసం పుట్టాలి. అంటే అందుకే అన్నాడు కదా, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడేనా క్రీస్తు వైపు చూచుచు పరిగెత్తుడి. విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసాన్ని కొనసాగించేవారెవరు? గమనించాలి. అంటే నేను ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నాను లోకంలో అంటే యేసుక్రీస్తు ప్రభువును రోల్ మోడల్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును నా గురువుగా నేను అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువును నా గురువుగా నేను అంగీకరించాలి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేనిని గురించిన మాట ఏమున్నది? వినుట దేనిని గురించిన మాట ఏమున్నది? క్రీస్తుని గురించిన మాట ఉన్నది. కాబట్టి ఏ మాటలు వినాలి? క్రీస్తుని గురించిన మాటలు. అవి కూడా ఏ మాటలై ఉండాలి? సత్యములై ఉండాలి. ఏ మాటలై ఉండాలి? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏది సత్యమే ఉన్నది అంటే నీకు బలమైన విశ్వాసం రావాలి అని అంటే నువ్వు క్రీస్తుని గురించి వినాలి, క్రీస్తుని గురించిన సత్యం మాత్రమే వినాలి. వేరే వేరే మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారు క్రీస్తుని గురించి. ఆ మాటలు నువ్వు వినకూడదు. అబద్ధ బోధకుడు ఉన్నాడు క్రీస్తుని గురించి చెప్తున్నవాడు. వెలుగుదూత వేషం వేసుకుని తిరుగుతున్నవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? క్రీస్తుని గురించి మభ్య పెడుతున్నాడు, తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు. క్రీస్తుని గురించి తప్పుడు సమాచారాన్ని నువ్వు వినకూడదు. అందుకని అంటున్నాడు కదా, నీకు విశ్వాసం రావాలంటే క్రీస్తుని గురించి వినాలి. క్రీస్తుని గురించి ఏ మాటలు వినాలంటే నీ వాక్యమే సత్యము. సత్యమైన వాక్యం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే నువ్వు వినాలి. నీలో బలమైన విశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో, కదిలింపబడని విశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో, నిన్ను క్రీస్తు త్రోవలో నుంచి, క్రీస్తు మార్గంలో నుంచి మార్చడానికి, బయటకు తీసుకుపోవడానికి ఎవడును ప్రయత్నం చేయడానికి సరిపోడు. నీలో బలమైన విశ్వాసం ఉండాలి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. స్తంభం వలె ఉండాలి. ఎలా ఉండాలి? స్తంభము వలె ఉండాలి. ఎవడో కదిలించకూడదు. బండ మీద కట్టుకున్న ఇల్లు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, బలమైన నేలలో వేయబడిన పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, నీవు కూడా నీ విశ్వాసమును సత్యములో వేసుకుని నెడల పునాది, నీవు కూడా స్ట్రాంగ్గా ఉంటావు, బలంగా ఉంటావు. ఈ లోకంలో ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ భయంకరమైన పరిస్థితి కూడా నిన్ను విశ్వాసంలో నుంచి బయటకు తీసివేయదు. విశ్వాసంలో నుంచి బయటికి తీసివేయదు. గుర్తుపెట్టుకోండి. నీలో మొట్టమొదటిగా ఏముండాలి అంటే బలమైన విశ్వాసము ఉండాలి. బలమైన విశ్వాసం ఉండాలి. రెండవది చెప్తున్నాడు కదా, సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు చూడండి. సత్యమును అన్వేషించువాడుగాను ఉండాలి. సత్యాన్వేషివై నువ్వు ఉండాలి. రెండవది సత్యాన్వేషివై నీవు ఉండాలి. సత్యమును గూర్చిన అవగాహన నీలో ఉండాలి. సత్యాన్ని నువ్వు వెతికేవాడిగా ఉండాలి. చూడండి ఒకసారి, యేసుప్రభు తన యొక్క శిష్యులను పిలిచాడు. మొట్టమొదటిగా పిలిచిన శిష్యుల్లో ఎవరున్నారు? యేసుప్రభు మొట్టమొదటిగా పిలిచిన శిష్యులు ఎవరున్నారు? రైట్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసుప్రభు యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవరు? యేసుప్రభు యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవడు ఈ లోకంలో? మీరు చెప్పాలి.
చెప్పాలి. కాదు, ఆంద్రియా. ఎవరండి? ఆంద్రియా. అతని సహోదరుడైన పేతురు. ఫస్ట్ ఆంద్రియా యేసుప్రభుని గురించి వినిన తర్వాత, యేసుప్రభుని గురించి విన్నాడు ఆంద్రియా. కానీ ఓకే, యేసుప్రభుని గురించి విన్నాడు కాబట్టి పేతురు దగ్గరికి సమాచారం ఇచ్చాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పాడు. ఆంద్రియా ఎవరి దగ్గర శిష్యుడిగా ఉండేవాడు అంటే యోహాను దగ్గర, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర శిష్యుడిగా ఉండేవాడు. యేసుప్రభు మొట్టమొదటిగా పిలిచింది ఎవరిని? పేతురుని, ఆంద్రియానే. పేతురును, ఆంద్రియాను పిలుస్తాడు. సో ఫస్ట్ పిలువబడిన శిష్యుల్లో ఎవరున్నారో పేతురు ఉన్నాడు. పేతురు ఉన్నాడా? ఉన్నాడు. సో పేతురికి ఏ రకమైన విశ్వాసం ఉందో తెలుసా? బలమైన విశ్వాసం ఉంది. ఏ రకమైన విశ్వాసం ఉంది? బలమైన విశ్వాసం ఉంది. ఎంతటి బలమైన విశ్వాసం ఉన్నది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరిని అని అడిగినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని వాడే నీవు సర్వశక్తిమంతుడైన దేవుడి యొక్క కుమారుడివి అని చెప్పి యేసు ప్రభును గణపరిచిన స్థితి ఎవరి దగ్గర ఉందంటే పేతురు దగ్గర ఉండడం మనం చూస్తున్నాం. సత్యమును గ్రహించే లక్షణము ఎవరిలో ఉండాలి? సత్యమును గ్రహించే లక్షణం శిష్యులలో ఉండాలి, అంటే మనలో ఉండాలి. యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభుతో ఉంటున్నప్పుడు సత్యమును గ్రహించాడు. ఆయన ఎవరి యొద్ద నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, సత్యమును గ్రహించాడు. యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్న మర్మాన్ని, సత్యాన్ని పేతురు గ్రహించడం మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే సత్యమును గ్రహించే వారంగా ఉండాలి, సత్యమును అన్వేషించేవారుగా ఉండాలి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మేసేవారుగా ఉండకూడదు. పేతురు తొట్టిల్లేడా? అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, అద్భుతం చూడండి. అంటే దేవుడు సువార్త పనిని ఎవరికి అప్పగిస్తాడో అని అంటే సత్యాన్వేషకులకు సువార్త పనిని అప్పగిస్తాడో, సత్యమును అన్వేషించే వారికి, సత్యమును గ్రహించే వారికి సువార్త పనిని అప్పగిస్తాడో. ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి. మొట్టమొదటిగా పిలుచుకున్న శిష్యుడు పేతురు. చివరిగా కనబడిన శిష్యుల్లో ఎవరున్నాడు? పేతురు ఉన్నాడు. మళ్ళీ చివరిగా ఎవరు కనిపించాడు? పేతురికి కనిపించాడు. వేదన పడిపోతూ ఉండేవాడు, మదన పడిపోతూ ఉండేవాడు పేతురు. ఏ విషయం గురించి? యేసు ప్రభుని ఎరగనన్నానే అన్న విషయం గురించి మదన పడిపోతూ ఉన్న పేతురు యేసు ప్రభు కనిపించాడా? కనిపిస్తే ఆలోచించండి ఒక మాటని. ఇక్కడ ఇన్స్టెన్స్ని చాలా క్లియర్గా చెప్తాను మీకు, చూడండి. మొట్టమొదటిగా పిలుచుకున్న శిష్యుడు పేతురు. ఆంద్రియల్లో పేతురు ఉన్నాడు కాబట్టి పేతురు. తర్వాత సత్యాన్ని గ్రహించిన వాడు పేతురు. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించాడో యేసు ప్రభు ఇంకొక సత్యాన్ని ఎగ్జిబిట్ చేశాడు అక్కడ. యేసు ప్రభు దేవుని కుమారుడు అనే సత్యాన్ని పేతురు ఎప్పుడైతే గుర్తించాడో వెంటనే యేసు ప్రభు ఇంకొక సత్యాన్ని, ఇంకొక మర్మాన్ని అక్కడ ఎగ్జిబిట్ చేశాడు. ఏంటా మర్మము అంటే, ఇదిగో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే పాతాళం నుంచి విడిపించడానికి ఉపయోగకరమైన సంఘమును నీవు ఈరోజు సత్యాన్ని చెప్పావు చూడు. ఏ సత్యాన్ని అయితే చెప్పావో ఆ సత్యం మీద నేనేం చేయబోతున్నాను అనంటే సంఘమును కట్టబోతున్నాను. అందుకనే పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో విస్తారముగా విరివిగా మాట్లాడి ఇంచుమించు 3000 మందిని ఎక్కడ చేర్చాడు? సంఘములో చేర్చాడు. బలమైన పాత్ర ఎవరికి ఇవ్వబడుతుందంటే బలమైన విశ్వాసం ఉన్నవాడికి ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం చెప్తాను చూడండి. యేసుక్రీస్తును ఎరగను అని చెప్పేసి ముమ్మారు అన్నాడా? ముమ్మారు అన్నందుకు యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు వల సముద్రంలో వల వేస్తున్నప్పుడు వారికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవుతే యోహాను అక్కడ ఉంటాడు. యోహాను అంటాడు కదా, అదిగో ఆయన యేసు ప్రభువే. వారు రాత్రంతా వల పడతారు, వారికి ఏం దొరకవు? చేపలు దొరకవు. చేపలు దొరకపోతే నది ఆ సముద్రపు అద్దరిని నిలబడతాడు యేసు ప్రభు. నిలబడి, ఏమయ్యా తినడానికి ఏమైనా దొరికిందా అని అడుగుతాడు. తినడానికి ఏమైనా దొరికిందా అనగానే, లేవు మాకేమి దొరకలేదు అని అంటే, ఓ పంచేయండి, కుడి పక్కనేయండి వల, మీకు బోలెడన్ని చేపలు వస్తాయి. వారు కుడి ప్రక్కన వల వేసిన వెంటనే ఎన్ని చేపలు వచ్చినాయండి? ఎన్ని చేపలు వచ్చినాయి చూడండి ఒకసారి. ఎన్ని చేపలు వచ్చినాయి చూడండి ఒకసారి. చూడండి ఎన్ని చేపలు వచ్చినాయో. 11వ వచనం.
యోహాను సువార్త 21:11. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండిన. ఎన్ని చేపలు పడ్డాయండి? 153 గొప్ప చేపలు వచ్చినాయి అంట. ఏం చెప్పినందుకు? రాత్రంతా ప్రయాసపడ్డారు. 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. రాత్రంతా ప్రయాసపడ్డారు, వారికి ఒక్క చేప కూడా రాలేదు. యేసు ప్రభు ఒక్క మాట చెప్పిన వెంటనే, నీ జీవితంలో చాలా సందర్భాలలో నువ్వు అనుకుంటావు కదా, నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, ఇన్ని రోజులు ప్రయత్నాలు చేశాను, సంవత్సరాల తరబడి ప్రయత్నం చేశాను, ఏళ్ల తరబడి ప్రయత్నం చేశాను, కానీ నాకు ఏ ఫలితము రాలేదు అని నువ్వు అనుకుంటావు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో యేసు ప్రభు జోక్యం ఉండిన ఎడలా నువ్వు ప్రయత్నాలు 10 సంవత్సరాలు చేసినా 20 సంవత్సరాలు చేసినా అప్పటి వరకు ఏ ఫలితం లేకపోయినా యేసు ప్రభు యొక్క జోక్యం నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఫలితాలను నువ్వు చూస్తావు. రాత్రంతా ప్రయాసపడ్డారు శిష్యులు, ఆ మనుషులు, ఆ జాలరులు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప అయినా నువ్వు పడలేదు. యేసు ప్రభు ఒక్క మాట చెప్పిన వెంటనే వారికి విస్తారమైన చేపలు పడడం మనం చూస్తున్నాం. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అర్థమైందా? ఆ పైన ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్స్టెన్స్ అంటే, ఎప్పుడైతే యోహాను ఎప్పుడైతే కుడివైపున మీరు వల వేయండి చేపలు పడతాయి అని చెప్పాడో యేసు ప్రభు, ఎప్పుడైతే వారు వల విసరగానే చేపలు పడ్డాయో వెంటనే యోహాన్ అంటాడు కదా, ఆయన యేసు సుమి. ఆయన ఎవరో? యేసు అనగానే పేతురు ఏం చేస్తాడు? ఆయన యేసా. వాడ ఇంకా లేని దోణి ఇంకా 200 మూరల దూరం ఉండగానే, ఏంటండి, దోణి ఇంకా 200 మూరలు దూరం ఉండగానే ఒడ్డుకు ఆయన ఆ యొక్క సముద్రంలో దిగి ఈదుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చేస్తారో తెలుసా? అంత మిస్ అవుతాడండి యేసుప్రభును. ఎంత మిస్ అవుతాడు? ఎందుకు అంత మిస్ అయ్యాడు? ఎందుకు అంత మిస్ అయ్యాడనంటే, 3.5 సంవత్సరాలు నా పక్కన తిరిగిన యేసుప్రభుని నేనేమన్నాను? ఎరగను అని చెప్పాను చూడు. పశ్చాత్తాపం ఉండిపోయింది ఎవరిలో? పేతుల్లో పశ్చాత్తాపం ఉండిపోయింది కాబట్టి ఆయన మిస్ అయిపోయాడు యేసుప్రభుని. చాలా మిస్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన కనిపించిన వెంటనే మరలా వచ్చాడని తెలియగానే సముద్రంలో దూకేసి ఈదుకుంటూ వచ్చేసి ప్రభువును హత్తుకున్నాడు. హత్తుకున్న తర్వాత వారు భోంచేస్తారు, చేపలు భోంచేస్తారు. భోంచేసిన తర్వాత యేసు ప్రభు 3 సార్లు అడుగుతాడు. ఎవరిని? పేతురును. ఏమని అడుగుతాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటాడు కదా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీవే తెలుసుకుంటావు. ఏమంటాడండి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీవే తెలుసు. 15వ వచనం నుంచి మీరు చదవండి ఆ విషయాలు. 21వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఏమని అడుగుతున్నాడండి? ఇతను కూడా యేసు ప్రభు శిష్యుడే అని అంటే, నేను ప్రభువుని ఎరగను, ప్రభువుకి నాకు సంబంధం లేదు అని అన్నాడు. పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని అంటే, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీవే తెలుసుకుందువు. చూడండి, వాట్ ఏ చేంజ్ ఓవర్. దేనివల్ల? బలమైన విశ్వాసం. తప్పు చేశానన్న భావన వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. అలా 3 సార్లు అడుగుతాడు. 3వ అన్నప్పుడు పేతురు కొంచెం వ్యసన పడతాడంట. అప్పుడు ప్రభు అంటాడంట, అయితే నా పని చేయి. ఏంటండి? అయితే నా పని చేయి. ఏం పని? ఈ లోకానికి వచ్చి నేనేం చేశాను? నా తండ్రి రాజ్యమును ప్రకటించాను లోకంలో అనేకులకు. నా తండ్రి రాజ్యం ఎలా ఉండబోతుందో లోకంలో అనేకులకు ప్రకటించాను నేను. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? నా పని చేయి. చూడు అంటాడు. చూడండి 18వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము. ఏమన్నాడండి? నా గొర్రెలను మేపుము, నా పని చేయి. ఆలోచించండి ఒకసారి. బాధ్యతాయుతమైన పనులు ఎవరికి ఇస్తాడు దేవుడు? సత్యంలో బలముగా పాదుకుపోయిన వాడికి ఇస్తాడు. బాధ్యతాయుతమైన పనులు సత్యాన్వేషికి ఇస్తాడు దేవుడు. పేతురు సత్యాన్వేషి, అందుకే పేతురు మీద ఉంచాడు బాధ్యత. ఎవరి మీద ఉంచాడండి? పేతురు మీద
ఉంచాడండి. మిగతా వారందరూ బాగా యంగ్స్టర్సే. యేసుప్రభు శిష్యుల్లో కొద్దో గొప్ప 30 సంవత్సరాలు ఆ ఈడు కలిగిన వాడు ఎవరంటే పేతురు ఒకడే. మిగిలిన వాళ్ళందరూ ఎవరు చెప్పినా యంగ్స్టర్స్ అనమాట. మిగిలిన వాళ్ళందరూ యంగ్స్టర్స్. సో బలమైన పాత్రను ఎవరికి ఇచ్చాడండి? పేతురికి ఇచ్చాడు. ఎప్పుడు చెప్పండి? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే ఈ వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటే నువ్వు మొట్టమొదటిగా ఏది ప్రయారిటీగా పెట్టుకోవాలంటే క్రీస్తుని ప్రేమించడం ప్రయారిటీగా పెట్టుకోవాలి. లోకములో అన్నిటికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? క్రీస్తును ప్రేమించాలి. లోకములో అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? క్రీస్తును ప్రేమించాలి. నువ్వు మంచి శిష్యుడిగా ఉండాలంటే క్రీస్తును ప్రేమించాలి. అప్పుడు నీకు పరిశుద్ధమైన టాస్క్స్ ఇవ్వబడతాయి. ఏమి ఇవ్వబడతాయి? పరిశుద్ధమైన టాస్క్స్ ఇవ్వబడతాయి, బాధ్యతలు ఇవ్వబడతాయి. నీకు దేవుని రాజ్య స్వార్థ ప్రకటన అనే బాధ్యత నీకు ఇవ్వబడుతుంది. మనలో ఎంతమంది దేవుని రాజ్య స్వార్థ ప్రకటన చేయడానికి రెడీగా ఉన్నాం? ఎంతమంది ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను క్రీస్తు రాజ్య స్వార్థను ప్రకటిస్తాను అని చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? నన్ను శత్రువులు కొడుతున్నప్పటికీ కూడా, శత్రువులు తిడుతున్నప్పటికీ కూడా, దూషిస్తున్నప్పటికీ కూడా నేను క్రీస్తును ఎరగునని చెప్పను అనేవారు ఎంతమంది ఉన్నారు? వందనాలండి మీ అందరికీ. ఎందుకు చెప్పనా? లోకంలో ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో తండ్రి ఎదుట క్రీస్తు వారిని అంగీకరిస్తాడు. లోకంలో ఎందరైతే క్రీస్తును ప్రకటిస్తారో తండ్రి ఎదుట క్రీస్తు వారిని సంతోషముగా హత్తుకుంటాడు. ఆలోచన చేయండి ఒకసారి. సత్యాన్వేషిగా ఉండడానికి ప్రయత్నము చేయండి ఒకసారి. బాధ్యత ఇచ్చాడండి పేతురు గారికి. మనకి కూడా ఆయన ఏం చేయబోతున్నాడండి? బాధ్యత ఇవ్వబోతున్నాడు. రాజ్య స్వార్థ ప్రకటన అనే బాధ్యతను ఇవ్వబోతున్నాడు. మూడవది ఏముండాలి? మనలో ఆత్మపూర్ణత ఉండాలి. ఏముండాలి? రైట్ స్పిరిట్, ఆత్మపూర్ణత. ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్ముడితో మనం నింపబడిన వారమై ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, మీరు అధైర్యపడకండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి సత్యస్వరూపి అయిన ఆత్మను మీ వద్దకు పంపుతాను. అతడు ఆయన అన్ని విషయములలో మిమ్మల్ని ఏం చేస్తాడు? సంపూర్ణులుగా చేస్తాడు. కాబట్టి మనలోనికి ఎవరు ప్రవేశించాలి? సత్యస్వరూపి అయిన ఆత్మ ప్రవేశించాలి. ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు ఆయన? నువ్వు బాప్తీసం పొందినప్పుడు ఆయన నీలోనికి ప్రవేశిస్తున్నాడు. మరలా ప్రత్యేకించి స్పెషల్గా ప్రార్థన చేసి రా 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 అని పిలిస్తే ఆయన రాడు. ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధపరచబడడానికి బాప్తీసం పొందావో, బాప్తీసం పొందిన నీలోనికి ఎవరు ప్రవేశిస్తాడు అని అంటే పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. అందుకని యేసుప్రభు వారిలోనికి పరిశుద్ధాత్మను ఊది అని ఉంటుంది. అంటే వారు పరిశుద్ధపరచబడ్డానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. మనం బాప్తిసం పొందామనంటే మనలోనికి ఎవరు ప్రవేశిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పనిచేస్తూ నిన్ను దేవుని ఎదుగు తీసుకుని రావడానికి ఆయన కార్యములు కలిగి ఉన్నాడు. మీరు అనొచ్చు, పరిశుద్ధాత్ముడు ఎన్ని భాగాలు అవుతాడంటే 800 కోట్ల భాగాలు అవుతాడు. ఎన్ని కోట్ల భాగాలు అవుతాడు? అంతేనా? ప్రపంచ జనాభా ఎంత ఉందో అంత జనాభా కూడా ఆయన అన్ని భాగాలు అవ్వగలడు. 800 కోట్ల భాగాలు అవ్వగలడు ఆయన. పరిశుద్ధాత్ముడు అందరిలోనికి ప్రవేశించగలడు ఆయన. కాబట్టి మీలో ఏమి ఉండాలి? ఆత్మపూర్ణత ఉండాలి. ఆత్మపూర్ణత మీలో ఎప్పుడు వస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారో, సిద్ధపాటు అవసరం అండి. ప్రతి క్రైస్తవుడికి సిద్ధపాటు అవసరము. నీలో పరిశుద్ధాత్ముడు పని చేయాలి అనంటే నువ్వు లోకాన్ని జయించాలి. గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముడు నీలో కార్యాలు చేయాలంటే నువ్వు లోకాన్ని జయించాలి. లోకాన్ని జయిస్తేనే పరిశుద్ధాత్ముడు నీలో కార్యాలు చేస్తాడు. నువ్వు లోకాన్ని జయించాలంటే శరీరాశ, నేత్రాశ, జీవడమము దీని ద్వారా కలిగి ఏ క్రియనైనా సరే నువ్వు జయించేవాడిగా ఉండాలి. జయించేవాడిగా నువ్వు ఉండాలంటే నీలో సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, క్రమశిక్షణ కావాలి. ఏం కావాలి? క్రమశిక్షణ కావాలి. అలాగ నువ్వు ఉండినట్లయితే నీలో ఆత్మపూర్ణత వస్తుంది. నీలో ఏమొస్తుంది? ఆత్మపూర్ణత వస్తుంది. 4వది కన్సిస్టెంట్ విల్లింగ్నెస్. నిలకడగా ఉండే సిద్ధపాటు లేదంటే అంగీకారం కావాలి.
కన్సిస్టెంట్ విల్లింగ్నెస్ కావాలంట, అంగీకారం కావాలి. ఏ విషయంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేంత విల్లింగ్నెస్ కావాలి. ఎంత విల్లింగ్నెస్ కావాలి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేంత విల్లింగ్నెస్ కావాలి. ఎవరికి ఉంది ఆ విల్లింగ్నెస్ అంటే అపోస్తలుడైన పౌలు గారికి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతికి ఉంటే క్రీస్తు కొరకే బ్రతికి ఉంటాను, చచ్చిపోతే అది ఇంకా లాభము. ఎందుకంటే ఈ లోక పరిస్థితులన్నిటి మీదట నేనేం చేస్తాను? విజయాన్ని పొందేసి చక్కగా నా దేవునితో కలిసి నేను ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని. పేతురు గారితో యేసుప్రభు బాధ్యతను అప్పగించినప్పుడు ఓ మాట చెప్పాడు, నువ్వు యవనస్తుడై ఉన్నావు కాబట్టి నీ నడుము కట్టుకుని నీకు ఎక్కడ కావాలితే నువ్వు అక్కడికి వెళ్తావు, నువ్వు ముసలివాడై ఉంటావు, నిన్ను ఇంకొకడు మోసుకుని వెళ్తాడు అని చెప్తున్నాడు. నువ్వు వృద్ధుడైనప్పుడు ఇంకొకడు నిన్ను మోసుకుని వెళ్తాడు. అంటే పేతురు గారు ఏ రకంగా మరణించబోతున్నాడు అన్న విషయాన్ని, మరణించబోతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, సువార్త పని నిమిత్తము ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో యేసుప్రభు పేతురుకు తెలియపరిచాడు. దానిని మిగిలిన వారందరూ కూడా కొనసాగించుకున్నారు. నేను చెప్తున్నాను, అపోస్తులుది ఏ ఒక్కరిది కూడా సాధారణ మరణము కాదు. అపోస్తులుది ఏ ఒక్కరిది కూడా సాధారణ మరణము కాదు. చాలా భయంకరంగా చంపబడ్డారు వారందరూ. దేని నిమిత్తం అంటే సువార్త ప్రకటన నిమిత్తము, సువార్త ప్రకటిస్తున్నారు అని చాలా భయంకరంగా చంపబడ్డాడు. తోమా మన భారతదేశంలో బల్లెంతో పొడవబడ్డాడు ప్రార్థన చేసుకుంటుంటే. ఎలాగండి? ప్రార్థన చేసుకుంటుంటే బల్లెంతో పొడవబడ్డాడు. ఆకస్మిక మరణం మన భారతదేశంలోనే, కేరళ ప్రాంతంలో ట్రావెన్కోర్, అప్పట్లో ఉన్న ట్రావెన్కోర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, కేరళ తమిళనాడు కలిసిన ప్రాంతం, ఈ యూ షేప్ ఏదైతే ఉందో అదంతా ట్రావెన్కోర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో వచ్చి సువార్త ప్రకటించాడు. ఆలోచన చేయండి. ఉందా మనలో సిద్ధపాటు? ఉందా మనలో అంగీకారము? ఏ పరిస్థితిలోనైనా సరే నేను సువార్తను విడిచిపెట్టను అనేంత నిబద్ధత నాలో ఉందా? ఆలోచన చేయండి. నేను మంచి శిష్యుడను ఎప్పుడు అవ్వగలను? ఆలోచన చేయండి. చివరిగా ఒక మాట చెప్తున్నాను, నువ్వు నిజంగా మంచి శిష్యుడు అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి చెప్పనా? ప్రతి సందర్భంలోనూ దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి, దేవుని సహాయం కొరకు అడగాలి. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తము నా జీవితంలో జరిగించు అనేవాడిగా ఉండాలి. యేసుప్రభు ఆయన ముందు బలమైన కార్యం ఉంచబడినప్పుడు ఆయన తండ్రిని అడుగుతాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినప్పటికీ కూడా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే, మే హిజ్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అనుకోండి. దేవా నీ చిత్తము నా జీవితంలో జరిగించుము అనుకోండి. ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది నిజంగా దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ యేసుప్రభు అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఉంటుంది ఆ విషయం. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులను వెంబడి తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఆగండి, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పాడు. ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పినప్పుడు లోపలికి వెళ్ళి ఏమని ప్రార్థన చేసుకున్నాడు? సిలువ మరణం పొందాలి, శరీరంలో ఏ ఒక్క రక్తపు బొట్టు కూడా మిగలబడకూడదు. యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు అంట స్వెట్ రూపంలో ఏమొచ్చింది? చెమట రూపంలో ఏమొచ్చింది చెప్పిన? రక్తం బయటకు వచ్చిందండి. ఆయన చెమట రూపంలో రక్తం బయటకు వచ్చింది. ఎందుకు అని అంటే, వెన్ ఎ మ్యాన్ అండర్ గోస్ డీపెస్ట్ స్ట్రెస్, ఎప్పుడైతే ఒక మనుషుడు విపరీతమైన స్ట్రెస్ను అనుభవిస్తున్నాడో రక్తనాళాలు చెమట గ్రంథులు కలిసిపోయి చెమట గ్రంథుల్లోంచి ఏమొచ్చేస్తుంది చెప్పనా? రక్తము వచ్చేస్తుంది. యేసుప్రభు శిలువ మరణానికి అప్పగింపబడే ముందు ఎంత స్ట్రెస్ని తీసుకున్నాడంటే, ఎంత బాధను తీసుకున్నాడంటే, ఎంత బలమైన పని అంటే, తనకు తాను సిద్ధపడి రెడీగా ఉన్నప్పుడు, కాన్షియస్గా ఉన్నప్పుడు, రెడీగా ఉన్నప్పుడు మరణానికి అప్పగించుకోవడం అంటే ఎంత భారభరితమైన పని, ఎంత భయంకరమైన పని చూడండి ఒకసారి. అంత భయంకరమైన పనికి సిద్ధపడి వెళ్ళాడు యేసుప్రభు. తను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. తన మరణాన్ని తానే కావాలనుకున్నాడు, కోరుకున్నాడు తన యొక్క మరణాన్ని యేసుప్రభు.
ఎవరి కోసం అంటే సమస్త మానవాళి యొక్క పాపములు రక్షింపబడడం కొరకు. గుర్తుపెట్టుకోండి, సమస్త మానవులు పాపము నుంచి విడిపింపబడడం కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, రెడీగా సిద్ధపడి వెళ్ళాడు. ఈ రోజున మనం కూడా రెడీగా సిద్ధపడి ఉండడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఉంటామా? నిజంగానే ఆలోచన చేయండి ఒకసారి. ఉంటామా అని అడిగితే అది $1000 ప్రశ్న అవుతుంది, ఎవరో చెప్పలేరు. $1 మిలియన్ ప్రశ్న అయినా సరే ఆశ్చర్యపోవడం లేదు, ఎవరు సమాధానం చెప్పరు దానికి. ఉంటామా అంటే ఏ ఆపద ఏ ఇబ్బంది రానంతసేపు మనకు దేవుడు. చిన్న ఆపద చిన్న ఇబ్బంది వచ్చిందనంటే, కుటుంబంలో శోధన తీరకపోతే దేవుని యొక్క సన్నిధానానికి రావడం మానేసిన వారు అనేక మంది ఉన్నారు. జస్ట్ శోధన తీరకపోతే మానేసేవారు. ఆలోచన చేయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి శిష్యుడిగా ఉండాలంటే నీలే ఉండాలి, బలమైన విశ్వాసం ఉండాలి. రెండవది సత్యాన్వేషకుడివై ఉండాలి, సత్యమును అన్వేషించేవాడివై ఉండాలి, సత్యమును గ్రహించేవాడివై ఉండాలి. మూడవది ఆత్మపూర్ణత ఉండాలి. మూడోది ఏముండాలి? ఆత్మపూర్ణత ఉండాలి. నాలుగోది నిర్దిష్టమైన అంగీకారం నీలో ఉండాలి, కన్సిస్టెంట్ విల్లింగ్నెస్ అనమాట. ఐదోది దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. ఈ 5 నీలో ఉంటే నువ్వేమై ఉంటావు? మంచి శిష్యుడివై ఉంటావు. ఈ 5 నీలో ఉంటే మంచి శిష్యుడివై ఉంటావు. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అందరూ ఇంట్రెస్ట్గానే చూస్తున్నారు, కానీ మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మరి నిజంగా మీరు ఎలా ఉండాలి? మంచి శిష్యులుగా ఉండాలి అని దేని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మంచి బోధకుడు మనకున్నాడు. ఆ మంచి బోధకుడు నిత్య జీవాన్ని గురించిన మర్మాన్ని మనకు బోధిస్తున్నాడు. ఆ విషయాలను గ్రహిస్తూ ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఏ బాధ్యతలు అయితే ఇవ్వబడ్డాయో ఆ బాధ్యతలను కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.